సాయిరామ్. సాయిరామ్. సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం. సరసి జనాభ సోదరి వరదాభయ కరకమలే వరదాభయ కరకమలే శరణాగత వత్సలే వరదాభయ కరకమలే శరణాగత వత్సలే సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం. సరసి జనాభ సోదరి పరంధామ ప్రకీర్తితే పరంధామ ప్రకీర్తితే పశుపాశ విమోచతే పన్నగ భరణయుతే పన్నగ భరణయుతే నాగగాంధారి సేవితే పూజితే పన్నగ భరణయుతే నాగగాంధారి పూజితే సేవితే వరగురు గుహ జనని మదశమని మహిషాసుర మర్దని మందగమని వరగురు గుహ జనని మదశమని మహిషాసుర మర్దని మందగమని మంగళవర ప్రదాయిని సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం. సాయిరామ్. నారాయణ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధ హృదయతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు కూడా స్వామివారు కొన్ని ఈ యొక్క విజయదశమి సందర్భంగా చెప్పిన కొన్ని అంశాలని అన్ని తెలిసిన విషయాలే, ఎవరికి తెలియని 2000 డేస్ బట్టి మాట్లాడుతున్నాం అంటే ఆల్మోస్ట్ బట్టి చెప్పాల్సిన చాలా ఉంటాయి. 2000 కాదు, 20,000 కాదు, 2 లక్షల సంవత్సరాలు చెప్పుకున్న స్వామి గురించి ఇంకా చెప్పాల్సిన చాలా ఉంటాయి. నేతి 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 అంటే. సో విల్ రికలెక్ట్ సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ స్వామి has narrated at a different time set on Navratri festival. సో నిన్న మనం కుంకుమ పూజ దగ్గర ఆపుకున్నాము. అమ్మవారి యొక్క రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి చేసే అద్భుతమైన ప్రక్రియ, సాధన, ఒక పూజ, ఒక వ్రతము, ఏదైనా అనుకున్నాం. సో టుడే 9th డే ఆల్మోస్ట్. 9వ రోజున జనరల్ గా ఏం చేస్తారంటే ఆయుధ పూజ చేస్తారు. ఒకసారి దసరాకి పుట్టపర్తిలో ఉండే అవకాశం కలిగింది చాలా స్వామి సన్నిధిలో. ఎందుకంటే పనిముట్లు చాలా అవసరం.
నన్ను ఒక సమర్థవంతమైన పనిముట్టుగా వాడుకోమని స్వామిని ప్రార్థన చేస్తాం. ప్రాతకాల ప్రార్థన. బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. సో మెనీ. మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. కొన్ని బీరువాలో ఉండిపోతాయి, కొన్ని రోజు వాడుతుంటాం. సో మనం ఉపయోగించే పనిముట్లు కావచ్చు, పరికరాలు కావచ్చు, వెహికల్స్ వాహనాలు కావచ్చు, ఇతర వస్తువులు ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే, వాటిని శుభ్రపరచడము, పూజించి టుడే ఆన్ దట్ డే ఇట్ విల్ గివ్ రెస్ట్ ఫర్ ఇట్. ఆ రోజు వాటికి విరామం ఇవ్వటం, విశ్రాంతిని ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే మన మనుగడకి ఎంతో మంది శ్రామికులు ఉంటారు, శ్రామిక జీవనం చేసేవాళ్ళకి. అవి ఎంతో ఉపయోగకారిగా ఉంటాయి. వాటి తోడ్పాటుతోనే ఆ జీవనం నడుస్తుంది. వడ్రంగి వాడే కావచ్చు, లేకపోతే వృత్తి కావచ్చు, లెట్ ఇట్ బి వాట్ హ్యామర్ కావచ్చు, వాటి ఆ పరికరాల మీద మనకి మన్నన భావం కలిగి ఉండాలి. అవి ఉంటేనే జీవనం అండి. పూర్వకాలం రైతుకు నాగలు ఉంటేనే జీవనం. ఎప్పుడంటే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. సో 9వ రోజు అయిన తర్వాత 10వ రోజున రేపు విజయ చిహ్నంగా ఆదిపరాశక్తిని ఊరేగింపు చేయటం, జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఆ జమ్మి చెట్టు కూడా ప్రదక్షిణ చేస్తారు. కొన్ని పల్లెటూర్లో అయితే అమ్మవారి విగ్రహాలు ఏమన్నా వాళ్ళు నియర్ బై ఏమైనా పర్వతాలు ఉంటే, కొండలు ఉంటే వాటి చుట్టూరు కూడా అమ్మవారిని ఊరేగిస్తారు. ఎందుకంటే నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఆ తరువులు కావచ్చు, గిరువులు కావచ్చు, మానవ మనుగడకి దోహదం చేస్తాయి, చెప్పవు. దే హ్యావింగ్ స్పెసిఫిక్ ఐడెంటిటీ. ఈ సమస్తమైన సృష్టిలో, ఈ సర్వసృష్టిలో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి ఈ తరువులు అండ్ గిరులు. షో ద గ్రాటిట్యూడ్. ఇది చేసే ఆరాధన కావచ్చు, సంప్రదాయం. సో టుమారో లాస్ట్ డే ఆఫ్ ది 10th డే, మహిషాసురుని సంహరిస్తుంది, విజయం సాధిస్తుంది చాముండేశ్వరి. టుమారో ఇస్ కాల్డ్ విజయదశమి, బిగ్గెస్ట్ ఫెస్టివల్. It's a day to start so many spiritual activities. జనరల్ గా పిల్లలకి అక్షరాభ్యాసం అంటే మనం సరస్వతి వసంత పంచమిలో చేస్తుంటారు. చాలా మంది రేపటి దినం కూడా పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు, ప్రారంభం చేయవచ్చు, చేస్తారు అని కూడా. చేయవచ్చు కాదు, చేసిన వాళ్ళు చాలా మంది చేస్తారని చెప్తున్నారు స్వామి. హిస్టారికల్ గా కావచ్చు, పౌరాణికంగా కావచ్చు, మన స్పెసిఫిక్ సో మెనీ ఇన్సిడెంట్స్, మేజర్ ఇన్సిడెంట్స్, ఎన్నో గొప్ప విశిష్టతలను సంతరించిన పండుగ. మెయిన్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ రావణ యొక్క వధ అనంతరం రామచంద్రమూర్తి పట్టాభిషిక్తులైన పుణ్యదినం రేపు విజయదశమి. మన విక్రమాదిత్యుడు పేరు విన్నాం. కామరాజు గారు అంటుంటారు, విక్రమాదిత్యుడు మీకు ఏమవుతాడు? నాకు అర్థం కాల మాటలు. భగీరథుడు ఏమవుతాడు అని. ఏం సార్ ఇట్లా మాట్లాడుతున్నారంటే, పట్టుదల టాపిక్ వచ్చినప్పుడు భగీరథుడు విక్రమాదిత్యుడిని గుర్తు చేసుకుంటాం అనమాట. ఈ పుణ్యదినం ఉన్న కామరాజు గారిని పొద్దున్నే గుర్తు చేసుకోవడం మన అదృష్టం. అటువంటి విక్రమాదిత్యుడు ఆ యొక్క ఒక సింహాసనం వరప్రసాదంగా వచ్చింది, గాడ్స్ గిఫ్ట్. అంతకంటే ముఖ్యమైనది షిరిడి సాయి సిద్ధి పొందిన పవిత్ర దినం విజయదశమి. ఇంకొక మహనీయుడు, మహావీరుడు నిర్యాణం పొందిన రోజు కూడా విజయదశమి. సో ఆ విధంగా చారిత్రక ప్రకారం కావచ్చు, హిస్టారికల్ కావచ్చు, ఇట్ మే బి పురాణ పరంగా కావచ్చు, ఎంతో వైశిష్ట్యాన్ని కలిగి ఉన్న రోజు రేపు. మొన్న ఒక ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. 9 రోజుల్లో ఒక ఆయన
ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ దసరా ఆల్సో. దసరా అంటే స్వామి దశ పాప హర ఇది దసరా. ఏం 10 పాపాలంటే యు సుధాకర్ మన ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్పారు. దసరా మీన్స్ దశ పాప హర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ పాపాల గురించి ఇప్పుడు. సో ఈ మాట అంటారేమో అనుకున్నాను. దశ పాప హర ఈ దసరా అంటే 10 పాపాలు చేసి దసరా చేసుకోవాలని అర్థం కాదు. దసరా అంటే స్వామి చెప్పిన అద్భుతమైన డెఫినేషన్. డా అంటే దుర్గా, శ అంటే శారద, రా అంటే రమ. ఆ విధంగా దుర్గాదేవి, శారదమ్మత, రమ ఇదంతా కూడా అమ్మవారి యొక్క రూపములు, అమ్మవారి యొక్క విభిన్న నామములు. శక్తి మాత్రం ఒకటే. ఎనర్జీ విల్ చేంజ్. ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నాను, కాసేపు ఏదో ఏసీ వేసుకుంటాము, ఇంట్లో ఒకటే ఎనర్జీ. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే మా దగ్గర బాగా చేస్తారు తమిళనాడులో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుంటారు. మన దగ్గర అక్కడ సంక్రాంతి చేస్తారేమో, ఇక్కడ మాత్రం కంపల్సరీగా దసరాకి అమావాస్య రోజే ప్రారంభం చేస్తుంటారు. 21 అనుకుంటారు. మా కన్యనగర్ టెంపుల్లో కూడా చేశారు. వెళ్ళే ఈసారి కారణాంతరాల్లో వెళ్ళలేకపోయినంత. ఎందుకు అంటే ఎవరు చేస్తారంటే ఒక ఆయన చేయడు. 9 చిల్డ్రన్ విల్ హెల్ప్ ఇట్. ఒక 6 స్టెప్పులు 9 స్టెప్పులు పెట్టి రకరకాల బొమ్మల యొక్క అలంకరణ. ఒక సందర్భంలో నేను ఎగ్జిబిషన్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అద్భుతమైన ఏం లేదు, మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని రకాలుగా కళా అభిరుచులు, అన్ని రకాల దేవతామూర్తులు దట్ ఈస్ అరేంజ్ సత్యం ప్లేస్ కాదు పొమ్మలకోలు. ఎందుకంటే ఆ పిల్లల్లో ఉన్న యొక్క క్రియేటివిటీ, తెలుగులో కళాభిజ్ఞత అంటారు. కెన్ ఆపర్చునిటీ టు ఎగ్జిబిట్ దేర్ ఇన్నర్ టాలెంట్స్. ఒక అవకాశం అనమాట. దాంట్లో అన్ని రకాలు పెడతారు. స్పిరిచువల్ ఓరియంటెడ్ ఉంటుంది, వైజ్ఞానం ఉంటుంది, వినోదం, అన్ని రకాలు పెడతారు. పుట్ ఎవ్రీథింగ్ దేర్. సో విల్ హ్యావ్ అందము అండ్ ఆనందం రెండు ఉంటాయి అందులో. కెన్ ఎంజాయ్ అంద అండ్ ఆనంద దేర్. సందర్భంలో స్వామి ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. నేను కూడా చెప్పింది సోదరిమని. ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఈజ్ మనకి ఇచ్చే సందేశం ఏంటంటే మానవులనే వాళ్ళు మనలో ఉన్న అహంకారము అనే మహిషాసురుని ధ్వంసం చేయగలుగుతాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. మనలో 3 రకాల శక్తులు ఉన్నాయనుకున్నాం. అటువంటి ఇచ్ఛాశక్తిని దైవంపై ఇచ్ఛగా మార్చుకోవాలి. క్రియాశక్తిని దైవ కర్మంలో ప్రవేశపెట్టాలి. జ్ఞానశక్తితో ఆత్మజ్ఞాన సముపార్జనకు కృషి చేయాలి. ఇంకో మాట చెప్పారు, 4 రకాలు ఉంటారు మనుషులు. సో ఎవ్రీబడి హ్యాస్ టు ఎనలైజ్, ఎవరికి వాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి. నాలో పశుత్వం ఉందా, లేకపోతే దానవత్వం ఉందా, లేకపోతే మానవత్వం ఉన్నదా, లేకపోతే దైవత్వం ఉందా. సో వీ హ్యావ్ టు ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవటానికి ఈ పండుగ అనమాట. ఒకవేళ కనుక యానిమల్ క్వాలిటీస్ ఇంకంతకంటే దానవత్వం ఉంటే మానవత్వం దైవత్వంగా మార్చుకోవడానికి చేసే కృషి. దట్ మీన్స్ దైవ చింతన, దైవ ఆరాధన సల్పలేదు 9 రోజులు. అంటే 9 రోజులు చేస్తే సరిపోతుందా అంటే కాదు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు. మనకు జన్మనిచ్చిన మాతృమూర్తిని దుర్గా లక్ష్మి సరస్వతుల సమన్వయ రూపంగా గుర్తించి వర్తించాలి.
కొన్ని చోట్ల నవరాత్రుల సందర్భంగా పూజల్లో అంగార్పణ పూజ చేస్తారు. అంగ పూజ అని మనం కూడా చేస్తుంటాం. సో సర్వాంగంలో మన దేహం యొక్క సర్వాంగంలో మనలో ఉన్న దేహికి శరణాగత భావంతో అర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ నేత్రం సమర్పయామి అని పుష్పాన్ని ఉంచుతాం. హస్తం సమర్పయామి అంటే మరొక పుష్పాన్ని దేవి పాదాల ముందు ఉంచుతారు. సో వాట్ ఇస్ ద మీనింగ్ అంటే, సో వాట్ వీఆర్ సీయింగ్, మనం దేన్ని చూసినప్పటికీ, ఎవరిని చూసినప్పటికీ ఒక భగవత్ స్వరూపంగా చూడాలి. ఇది దశకాల అంగార్పణం. మనం చేసే హస్తంతో ఆచరించే సర్వకర్మలు భగవత్ కర్మలుగా భావించి ఆచరించాలి. దట్స్ ద మీనింగ్ ఆఫ్ అంగార్పణ. జగన్ కోటేశ్వరరావు గారు చెప్తుందా, పూలు పెడతాం, ఎప్పుడైనా చేసేది అదే పని. ఎక్కడ చేసినా ఎవరు చూసినా ఈ పూజ అంగ పూజల్లో నేత్రం సమర్పయామి అంటే పుష్పం పెడతాడు. ఎవరైనా కన్ను తీసి పెట్టాడు. హస్తం సమర్పయామి అంటే చేయి తీసి పెట్టరు. కన్ను తీసి పెట్టమని లేదు, చేయి తీసి పెట్టమని లేదు. సో డీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. ఇంకో సందర్భంలో మన దగ్గర తెలంగాణలో అయితే ప్రకృతిలో మొత్తం బతుకమ్మ పండుగ చాలా ఫేమస్. ఆ ప్రకృతిలో చాలా వనరులు ఉంటాయి. ఆ ప్రకృతిలోని వనరులు నువ్వు హ్యాడ్ ప్రొటెక్ట్ ఇట్ అండ్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ హ్యాడ్ ప్రొటెక్ట్ ఇట్. ఎక్కడ చూసినా కాలుష్యమే, జల కాలుష్యము, శబ్ద కాలుష్యం. మాకైతే సౌండ్ ఒకటే. ఇప్పుడు 2 అంతస్తులు 3 అంతస్తులు కడుతున్నాడు. ఇంతతో ఆగుతాడో లేదో తెలియదు. ఎలా 6గా మొదలు పెడతారు. నేను పని చేయొద్దని చెప్పట్లేదండి. సో పంచభూతాలను కూడా మనం కలుషితం చేస్తున్నాడు మానవుడు. సో హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. పంచభూతాల కాలుష్యాన్ని మనం సాధ్యమైనంత వరకు నివారించే ప్రయత్నం ఎవరికి వాళ్ళు చేయాలి. అది ఎవరో పనిలే అంటే కాదు, ప్రతివాడి పని, బాధ్యత కూడా. తిరుపతిలో ప్లాస్టిక్ కవర్ తేవద్దన్నారు. ఎవరు తేవద్దు? అక్కడికి వెళ్ళే భక్తులు తీసుకుపోకూడదు. బికాజ్ ప్రకృతిలోని శక్తియే దుర్గామాత. అటువంటి దుర్గామాత మన మానవత్వాన్ని పోషించి దానవత్వం కుమ్మరిస్తుంది. అటువంటి దుర్గా యొక్క రక్షణ శక్తియే లక్ష్మి. లక్ష్మీదేవి దైవీ భావాలను మనకు ఆవిర్భింపజేస్తుంది. క్రియాశక్తి. సరస్వతిగా పవిత్రమైన వాక్కును ప్రసాదిస్తుంది జ్ఞాన సరస్వతి. ఇదంతా కూడా ప్రకృతిలోనే ఉంది. ఆ ప్రకృతిలో శక్తియే దుర్గామాత, దుర్గామాత యొక్క రూపమే లక్ష్మి, లక్ష్మి యొక్క రూపమే సరస్వతి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నవరాత్రుల్లో మన ప్రశాంతి నిలయంలో జరిగేది వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం. స్వామిజీ ప్రారంభించిన పాఠశాల కూడా ముందు వేద పాఠశాలే, తర్వాత మిగిలిన కళాశాలలు చాలా వచ్చాయి. ఇట్స్ కాల్డ్ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం. ఇట్స్ ఎ టోటల్ టైటిల్. స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1962. 38 + 20 63 సంవత్సరాలు బట్టి అలా నడుస్తూనే ఉంది. ఎప్పుడు ప్రారంభం చేస్తారంటే కలశ స్థాపన ఆశ్చర్య పాఠ్యం నాడు కలశ పూజ, కలశ స్థాపనతో దేవి పూజ ప్రారంభం అవుతుంది. యజ్ఞం యాక్చువల్ గా ప్రారంభమై 4th డేన ప్రారంభమై విజయదశమి రోజు పూర్ణాహుతితో సమాప్తం. ఇందులో చాలా మంది ఆ పూర్ణాహుతి తర్వాత పూర్ణాహుతి జలాన్ని స్వామివారు స్వయంగా సంప్రోక్షించిన జలాన్ని మన శిరస్సు మీద పొందిన వాళ్ళని చాలా మంది ఉన్నారు. ఐ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్. జనరల్ గా పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరుగుతుంది ఇది. ఫర్ వాట్ పర్పస్, ఎవరి గురించి ఈ యొక్క యజ్ఞం అంటే పేరులోనే ఉంది, వేదపురుష సప్తాహ. వేదపురుషుని, ఆ పురుష సూక్తంలో వర్ణింపబడిన వేదపురుషుని ఉద్దేశించి. ఫర్ వాట్ పర్పస్? జ్ఞానం నాశించి.
ఇక్కడేం స్వార్థం లేదు. విశ్వమానవ కళ్యాణం గురించి అయితే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇందులో ఎవరికి స్వార్థం లేదు, చేసేవాళ్ళు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు. సో ఇట్ విల్ డన్ పెర్ఫార్మ్డ్ ఇన్ 7 days. దట్స్ వై ఇట్స్ కాల్డ్ సప్తాహం అంటారు. రామాయణ సప్తాహము, భాగవత సప్తాహాలు మనం వినే ఉన్నాం. ఇప్పుడు మనం రుద్రం 7వ అనువాకంలో ఉన్నాం. చాలాసార్లు 7 గురించి చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు తపోవనం పారాయణం కూడా సప్తాహమే, గురుచరిత్ర పారాయణం సప్తాహమే చేస్తుంటారు. ఎందుకు అంటే భగవంతుని యొక్క సృష్టికి 7 సంఖ్య సంకేతం, ఇండికేషన్. మన సప్త లోకాలు ఉన్నాయి, సప్త సముద్రాలు ఉన్నాయి, సప్త స్వరాలు ఉన్నాయి. నేను వర్ణ చాలా బాగా చెప్పాడు విబ్జిఆర్, ఎంత బాగా చెప్పారో. మనకైతే పేర్లు కూడా తెలియదు. ఆ విబ్జిఆర్లో రంగులు, అందులో ఏ రంగులు, ఫస్ట్ 3, సెకండ్ 3 దేనికి సంబంధించి కూడా చాలా బాగా చెప్పారు సార్. సప్త వర్ణములు, సప్త ప్రాణములు, రెండు కళ్ళు, 2 చెవులు, 2 నాశకములు, 1 నోరు. తీసుకోవాలి సప్త ప్రాణం. ఎంత కూడా ఎక్కడ ఉన్నాయి, కేవలం ముఖంలో మాత్రమే పెట్టాడు భగవంతుడు. ఇవన్నీ కూడా ముఖంలో ఉంటేనే అందంగా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడతాయి. చేసి ఇది ఇంజెక్ట్ ఆఫ్ ది మైండ్ అంటారు. అటువంటి సప్త ప్రాణములతో చేరిన యూనిటీ ఈ ముఖము ఆధారం. సో యజ్ఞం అంటే ఒక సందర్భంలో అద్భుతమైన డెఫినేట్ ఇచ్చారు. యజ్ఞ అంటే యహ ప్లస్ జ్ఞ, యజ్ఞ. యహ అంటే ఎవరినైతే, జ్ఞ అంటే తెలుసుకోనవలెను, ఆ సాధనమే. ఆ సాధనం అంటే జ్ఞానం, ఆ సాధనమే అంటే యజ్ఞం. ఎవరినైతే తెలుసుకోవాలో ఆ యొక్క సాధనమే యజ్ఞం. యజ్ఞం ఎందుకు చేస్తున్నా అంటే ఎవరు తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకుంటే అన్ని తెలిసినట్టు. చదువులో సారం వెళ్ళా చదివానని ప్రహ్లాదుని అన్నట్టుగా. సింపుల్ గా చెప్పాలంటే భగవంతుని తెలుసుకునే ఒక సాధనం యజ్ఞం. మనం మాగర్భ కమ్యూనిటీ కూడా మృత్యుంజయ హోమం చేశారు యజ్ఞం. సో వాట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యజ్ఞ? పుత్ర కామేష్టి యాగం, అశ్వమేధ యాగం పేర్లోనే ఉంటుంది. సో యజ్ఞం లక్ష్యం ఏంటంటే మానవ జీవిత పరమావధి. వివేకము, వైరాగ్యం, విచక్షణ, 3 పదాలు చెప్తారు ఇక్కడ. వివేక, వైరాగ్య, విచక్షణ వలన నిత్య సత్యమైన పరమాత్మను సాక్షాత్కారం చేసుకుని జనన మరణ పరిభ్రమణ యాతన నుంచి విముక్తి పొందుతా. యజ్ఞం యొక్క లక్ష్యం. సో ఫర్ దిస్ సర్టెన్ డిసిప్లిన్స్, క్రమశిక్షణ అంటే ఇక్కడ సాధన అంటారు. ఇది కొన్ని క్రమశిక్షణలు అవసరం అంటారు. అందులో యజ్ఞమే చాలా ముఖ్యం. పూర్వకాలంలో ప్రతిరోజు యజ్ఞం చేసిన తర్వాతనే ప్రసాదం స్వీకరించేవాళ్ళు. కృతయుగంలో అంటే వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు పోవటం, డబ్బు సంపాదించాలని అవసరం లేదు. సో స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఆధ్యాత్మిక ప్రోగ్రెస్, అభివృద్ధికి
లోక కళ్యాణం నిమిత్తం వర్షాల గురించి కూడా యజ్ఞయాగాలు చేస్తుంది సార్. పుష్కలంగా పడే వర్షాలు. తెలంగాణ అయితే ఎక్కువ ఉంది. ఒక ఆయన అన్నాడు తెలంగాణలో కిషోర్ లేకపోయినా భగవంతుడు కరుణించి పైనుంచి ఆవర్తనతో కుండపోత కురిపించింది. సో స్పిరిచువల్ ఆస్పెక్ట్ అంటే లోక కళ్యాణార్థము, జీవిత సౌభాగ్యం, మూడు ఆస్పెక్ట్లని అందిస్తుంది. అంతేగాని ఈ కోరికలతో యజ్ఞం చేయరు. చివరికి యజ్ఞం చేస్తున్నారు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అండి అంటారు అనమాట. లోక కళ్యాణం గురించి చేస్తున్నారండి అనుకోకపోయినా అక్కడ చేస్తే యజ్ఞం చేసేవాళ్ళు కావచ్చు, చూసేవాళ్ళు అందరూ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది. అడగక్కర్లా. ఎందుకు యజ్ఞాలకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే అద్భుతమైన సూక్తి ఉండేది. సార్ చెప్తారు కోటేశ్వర గారు. అన్నాద్భవంతి చెప్పండి సార్. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. ఇంకట ఉంది సార్. యజ్ఞాద్భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. కరెక్ట్ సార్. అంటే కర్మల వలన యజ్ఞం. అది చూడండి, కర్మ చేయటమే ఒక యజ్ఞం. అహం సత్యబోధక జ్ఞానయజ్ఞం అన్నారు. ఏమన్నా ఇక్కడ హోమాలు చేస్తున్నామా, ఇటుకలు పెట్టామా? చేయట్లేదు. రకరకాల యజ్ఞాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ చేసే యజ్ఞాలు, జ్ఞానంగా ఇప్పుడు ఫిజికల్ గా లేకపోతే మానసికంగా చేసే యజ్ఞం ఉంటుంది. కర్మల వల్ల యజ్ఞం వల్ల మేఘములు. నేను చెప్పాను, నేను మొత్తం అనువాకం అంటే ఒకటే నీరు, ఎన్ని రకాల నీరు చెప్పారు. కురేంద్ర గారు అన్ని చెప్పారు. మనం దానికి బేస్ సముద్రము, దానికి బేస్ మళ్ళా అంతే కదా సార్. ఎన్నో రకాల వాటర్ స్ట్రీమ్స్ చెప్పాము. దాని బేస్ సముద్రం అంతే కదా. మేఘాలు కూడా ఉన్నాయా? మేఘాలు ఉన్నాయి. చివరికి టార్గెట్ సముద్రం అండి. చివరికి ఆధారం సముద్రం. ఓకే. ఇన్ని రకాల వాటర్ కి ఆధారం బేస్ సముద్రం. ఓకే. సో కర్మల వలన యజ్ఞం వలన మేఘములు, మేఘం వలన వర్షం వలన పంటలు అంటే ఆహారం. ఆ అన్నం తినటం వల్ల జీవరాశులు ఉద్భవిస్తాయి. యజ్ఞం వలన వర్షములు దేవతలు సకాలమును కురిపిస్తారు. ఆ వర్షాలు పట్టడం వల్ల పంటలు అభివృద్ధి చెందుతాయి. రెండు మాటలు చెప్తారు, తరువులకు తుష్టి అని పుష్టి చేకూర్చుతాయి. అంతేకాకుండా మన కాయం సార్థకం అవుతుంది, కాలం పవిత్రం అవుతుంది. నేనెవరో చెప్పింది ఎప్పుడు 4 గంటలు అవుతుందా, ఈవినింగ్ సప్తగం ఒక ఎప్పుడు మనం కూడా 10:30 అవుతుందా, 2 గంటలు కాలం పవిత్రం చేస్తుంది. కాలం పవిత్రం అవుతుంది. మన గీత దాంట్లో రేపు సత్సంగాల్లో చెప్తుంది అన్నమాట. అట్లీస్ట్ 1 గంట సేపు అయినా మీ కాలాన్ని పవిత్రం చేసుకోండి అని అద్భుతం వార్తకు వస్తాయి. ఒక సందర్భంలో చెప్తారు, దిస్ ఈజ్ యాక్చువల్ మీనింగ్ అనమాట. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ యజ్ఞ? ఒక అర్థం ఉంది. ఇందాక చెప్తున్నాం, యజ్ఞ అంటే జ్ఞానం అంటే భగవంతుని తెలుసుకునే సాధనం యజ్ఞం అని తెలుసుకున్నాము. అది సాధనం అంటే జ్ఞానం కూడా అనుకోవచ్చు. భగవంతుని తెలుసుకున్న జ్ఞానమే యజ్ఞం. ఇంకో సందర్భంలో చెప్తూ యజ్ఞము మీన్స్ త్యాగం అంటారు. ఇట్స్ బ్యూటిఫుల్ మీనింగ్. యజ్ఞ మీన్స్ త్యాగ, సాక్రిఫైస్. దేన్ని త్యాగం చేయాలి, ఎందుకు చేయాలి అంటే ధనం త్యాగం చేయాలి. మరి హోమం చేయాలి, పుస్తకం వస్తాయండి. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా నడుస్తుంది? ఒక యజ్ఞం చేయాలంటే అందులో పెద్ద కార్యక్రమం లాగా చేయాలంటే నీడ్ సమ్. బట్ యాక్చువల్గా దేన్ని త్యాగం చేయాలి, ఎందుకు చేయాలి అంటే మానవుడు తనలోని అహంకార మమకారములను, అరిషడ్ వర్గములను త్యాగం చేయాలి. ఏమొస్తుంది త్యాగం వల్ల? మనందరూ తెలిసింది ఎన్నోసార్లు, త్యాగం వల్ల మాత్రమే త్యాగైనకి అమృతత్వ మానస. త్యాగం వల్లనే అమృతం. త్యాగం అంటే డబ్బు గురించి, డబ్బులే మాట ఎక్కడ రాలేదు చూసారు. ధనం మాత్రం డబ్బును త్యాగం చేయి, బంగారం చేయి, భూమి ఎక్కడ ఆ మాట లేదు.
మనలోని అహంకార మమకారములను అరిషడ్ వర్గములను త్యాగం చేయటమే నిజమైన యజ్ఞం. చేస్తే ఏమవుతుందంటే అమృతత్వం లభ్యం. సో వాటికి యజ్ఞాలు ఎక్కడ ఉన్నాయంటే ప్లేస్ వేదాల్లో. వేదం అంటేనే ధర్మ మూలం, వేదోకిల ధర్మం. అటువంటి ధర్మము యజ్ఞ రూపమున ప్రవర్తిస్తుంది, ప్రవర్తిల్లుతుంది. ధర్మ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యజ్ఞ. యజ్ఞ సిద్ధియే వేదం యొక్క లక్ష్యం. యజ్ఞం అంటే ఒక నేను చెప్తుంటాను అనమాట. స్థిరమైన చిత్తంతో, పవిత్రమైన భావంతో, నిర్మల మనసుతో చేసే ప్రతి పని కూడా యజ్ఞం. ఇప్పుడు మంది యజ్ఞమే ఇది. సో ఎవ్రీ కర్మ ఈజ్ యజ్ఞ. దట్స్ వై వాట్ వేదా సేస్ యజ్ఞం అంటే, యజ్ఞం అనగా జ్ఞానమును అందించే కర్మ. అది బ్యూటిఫుల్ వర్డ్. మనం ఏ కర్మ ద్వారా, ఏ పని ద్వారా అయినా సరే జ్ఞానాన్ని పొందుతున్నామో, దట్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ కర్మ అండ్ ఎవ్రీ వర్క్. మనం పని అనకూడదు, కర్మ అనే మాట వాడదాము. వర్క్ అనే మాట కూడా వాడద్దు. సో దట్ ఎవ్రీ కర్మ దట్ వి పర్ఫార్మ్స్ దట్ గివ్స్ జ్ఞాన ఇట్ సెల్ఫ్ ఈజ్ యజ్ఞ. యజ్ఞము అనగా జ్ఞానమును అందించే కర్మ. అటువంటి సమస్తమైన యజ్ఞములకి బేస్, మూలాధారము వేదం. ఈ యజ్ఞములు, సమస్త యజ్ఞముల యొక్క బేస్ ఆధారము యజుర్వేదం. ఈ యజ్ఞం అనే పదము యజ్ అనే ధాతు నుంచి వచ్చింది. ఎలాగైతే ఇంగ్లీష్ పదాలు లాటిన్ భాషలో నుంచి వచ్చినాయి. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ ఇస్ ఎ వర్డ్ డిరైవ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఎడ్యుకేట్, టు ఎలిసిట్, టు బ్రింగ్ అవుట్. మనలో ఉన్న దాన్ని బయటికి వెలికి చేయటమే ఎడ్యుకేట్. అది దట్స్ ఎడ్యుకేషన్. నింపటం కాదు, బుర్రలు నింపటం కాదు, పుస్తకాలు నింపటం కాదు. సో యజ్ఞము అంటే ఇట్స్ డిరైవ్ ఫ్రమ్ ద వర్డ్ యజ్ఞ, యజ్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యజ్? ఇందాక అనుకున్నాం, ఎడ్యుకేషన్ వర్డ్ డిరైవ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఎడ్యుకేట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేట్? టు ఎలిసిట్, టు బ్రింగ్ అవుట్. గుంట తవ్వితే మట్టి వస్తుంది, గుంట తవ్వితే నీళ్ళు వస్తాయి. సో యజ్ అంటే దైవ ఆరాధన. రెండు మీనింగ్ చెప్పారండి యజ్ అనే పదానికి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో యజ్ఞం అనే మాట యజ్ అనే ధాతువుల నుంచి వచ్చింది. యజ్ అనే ధాతుకి మీనింగ్ వేదం టూ మీనింగ్స్ చెప్పింది. ఒకటి దైవ ఆరాధన, రెండు దానము అని అర్థం గుర్తుపెట్టుకో. ఎవరు ఇవ్వకుండా ఎలా అవుతుందండి యజ్ఞం అవుతుందండి? నీడెడ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్. కొంతమంది చేసి బాగా చెప్పాడు. ఇప్పుడు 3 రోజులు కార్యక్రమం చేశారంటే, అన్ని రకాల కలశాలు పెట్టారంటే, హోమాలు చేస్తున్నారంటే, అయితే రుద్రాభిషేకాలు చేస్తున్నారంటే, దానాలు నీడెడ్ ఫిజికల్ మనీ. సో యజ్ అంటే దైవ ఆరాధన అండ్ దానము అని 2 రకాల మీనింగ్స్ ఉంది. యజ్ఞం ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేయాలి? అటువంటి జ్ఞానాన్ని నిరూపించే నిమిత్తమై అటువంటి యజుర్వేదంలోంచి వచ్చింది జ్యోతిశాస్త్రం. మీరు యజ్ఞం హోమం చూస్తుంటారు. నవకుండాత్మిక అని 108 హోమగుండ, రకరకాల యజ్ఞాలు మనం చూస్తున్నాం. మేము భద్రాచలంలో ఇప్పుడు ఒక యజ్ఞం కూడా చూసామండి. సోమరసం వాడారు. చివరిగా యాగశాలను భారం చేస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో చూడటానికి భద్రాచలం దగ్గర. సో
ఎప్పుడు చేయాలి, యజ్ఞాన్ని ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేటానికి ఆల్ దీస్ థింగ్స్ డిరైవ్డ్ ఇన్ జ్యోతిష్ శాస్త్ర కేమ్ ఫ్రమ్ యజుర్వేద. జ్యోతిష్ శాస్త్రం ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాలా. సో టేకన్ ఆల్ ది పారామీటర్స్ ఫ్రమ్ యజుర్వేద. యజ్ఞ వేదికపై హోమగుండాన్ని ఏ ఏ పదార్థాలతో ఏ రీతిగా నిర్మించాలని విచారణ వల్ల వాస్తు శాస్త్రం ఏర్పడింది. అంతా రెడీ అయింది. ముఖ్యమైన మంత్రం. ఈ మంత్రాలను ఎవరు ఏ రీతిగా ఉచ్చరించాలి అనే విచారణ వలన వ్యాకరణ శాస్త్రం వస్తున్నాయి. సో దట్స్ వై యజ్ఞ ఇస్ ద బేస్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ జ్యోతిష్ శాస్త్ర అండ్ వాస్తు శాస్త్ర అండ్ వ్యాకరణ శాస్త్రం. ఎంత ఫ్యాంటసీ చెప్పారు చూడండి. ఆ యజ్ఞం వల్లనే జ్యోతిష్ శాస్త్రం వచ్చింది, ఆ యజ్ఞం వలననే వాస్తు శాస్త్రం వచ్చింది, ఆ యజ్ఞం వలనే వ్యాకరణ శాస్త్రం. సో వేదాల్లో యజ్ఞం దేనికి సంబంధించింది, ఏ కేటగిరీకి సంబంధించింది అంటే ఇట్స్ రిలేటెడ్ టు కర్మకాండ. కర్మ అంటే శ్వాస తీసుకోవడం కూడా కర్మ, 21,600 సార్లు. సో మానవుడు అనేవాడు తన జీవితాన్ని కర్మ జిజ్ఞాసతో ప్రారంభించి 3 రకాలు చెప్తారు. కర్మ జిజ్ఞాస ప్రారంభించి ధర్మ జిజ్ఞాసలో ప్రవేశించి తద్వారా బ్రహ్మ జిజ్ఞాసను ప్రాప్తింపజేసుకొని ఆ బ్రహ్మను అనుభూతి తెచ్చుకున్న ప్రక్రియే కర్మకాండ అంటారు. వాడికి దిస్ ఇస్ ద ప్రాసెస్. కర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస అండ్ బ్రహ్మ. సో యజ్ఞం ఎట్లా ప్రారంభం అవుతుందంటే, సో వేదాల్లో నిర్దేశించిన ప్రకారం యజ్ఞగుండాన్ని ఒక పుట్టమన్నుతో ఒక నిర్ణీత ప్రదేశంలో ఏర్పరుస్తారు. ఈ తిరుపతిలో పద్మావతి అమ్మవారి వార్షికోత్సవాలు ఎప్పుడు కూడా అక్కడి నుంచి బేస్ అనమాట. చెట్టు దగ్గర నుంచి ఆ పుట్టమన్ను తీసుకురావడం ఒక ప్రక్రియ, ఒక అద్భుతమైన శోభాయాత్ర కార్యక్రమం. ఒక నిర్దిష్టమైన కొలతలతో పుట్టమన్నుతో ఒక నిర్ణీత ప్రదేశంలో ఏర్పరుస్తారు. ఆ విధంగా యజ్ఞగుండం నిర్మింపబడిన తర్వాత అగ్ని స్థాపన జరుగుతుంది. అగ్ని స్థాపన అంటే అగిపెట్టే వాడటం కాదు. 2 చేవగల కర్ర ముక్కలు నేను చూసాను. ఇది రామకృష్ణాపూర్లో ప్రశాంతి నిలయం ప్రారంభం అప్పుడు ప్రాక్టికల్గా చూసాం మేము. 2 చేవగల కర్ర ముక్కలను రాపిడి చేయటం వలన ఇప్పుడు అప్పటిదాకా ఫైర్ నిప్పు ఉన్నట్టు ఎవడో తెలియదు. ఎవడో 2 రాళ్ళు కొడుతుంటే అందులో స్పార్క్ వచ్చాక అప్పుడు నిప్పు వచ్చింది తెలిసింది. 2 చేవగల కర్ర ముక్కలను రాపిడి చేయటం వలన కర్రలలో గుప్తముగా ఉన్న అగ్ని ప్రజ్వరిల్లు అవుతుంది. అది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. చుట్టుపక్కల వాళ్ళంతా దైవనామస్మరణ చేస్తుంటారు అన్నమాట. ఎంత టైంలో వస్తుందంటే మనం చెప్పలేము. అది ఆ అగ్నితో ఇంకా ఇక్కడ కూడా చూశాను. చిన్నజీయర్ స్వామి దగ్గర ఏమైనా యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు కూడా ఈ విధంగా అగ్నిని పుట్టించడం, ఆ విధంగా వచ్చిన అగ్నితోనే యజ్ఞగుండంలో అగ్ని స్థాపన చేస్తారు. సో చిన్న స్పార్క్ వస్తుంది, సరిపోదు కదా, దాన్ని ప్రజ్వరిల్పజేయాలంటే దాంతో నిరవధికంగా నెయ్యి వేస్తుంటారు, గంధపు చెక్కలు వేస్తుంటారు,
శాస్త్రం నిర్దేశించిన ఇతర సమిధలు కూడా వేస్తుంటారు. ఎంటైర్ ప్రాసెస్ ఈ యజ్ఞం మనం చూస్తూనే ఉంటుంది. ఒకసారి చూస్తే చాలా దగ్గర అందరూ స్వామి చుట్టూ తిరగటం, స్వామికి పాద నమస్కారం చేయడం ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ యజ్ఞ క్రతువును నిర్వహించే వారిని ఋత్వికులు అంటారు. ఎంతమంది చేస్తారు అంటే ఇదంతా టాపిక్ అంతా వేద పురుష సప్తాహ యజ్ఞం గురించి నడుస్తుందండి. ఎంతమంది ఋత్వికులు నిర్వహిస్తారు అంటే 4 ఋత్వికులు ముఖ్యంగా ఉంటారు. ఇది చెప్పుకొని వీ కెన్ కంక్లూడ్ అండి. టుమారో సమయాన్ని బట్టి మనం మాట్లాడతాం. మెయిన్గా 4 ఉంటారు. అందులో ఒక ఆయన హోత, ఇతడు ఋగ్వేదాన్ని పఠిస్తూ ఉంటాడు. రెండో అతన్ని ఉద్గాత అంటాడు. ఇతడు సామవేదంతో భగవంతుని ఆహ్వానిస్తాడు. మూడో ఆయన అధ్వర్యుడు అంటారు. ఇతడు యజుర్వేద మంత్రాలు పఠిస్తూ ఉంటాడు. 4వ ఆయన బ్రహ్మ అంటారు. మీకు తెలుసు, బ్రహ్మస్థానం అంటుంటారు. ఇది మెయిన్ ప్రధానమైన వాడు. ఈయనేం చేస్తాడు? వాళ్ళు ముగ్గురు మరి 3 వేదాలు అయిపోయింది అంటే ఋక్, యజుర్ అండ్ సామవేదముల సారమైన అధర్వణ వేదమును జపిస్తూ ఉంటాడు ఈ బ్రహ్మ. ఈ బ్రహ్మగారు ధర్మపత్ని సమేతుడుగా ఉంటారండి. మీరు చూసే ఉంటారు. విత్ కపుల్, ధర్మపత్ని సమేతుడై దీక్షితుడై యజ్ఞ పర్యవేక్షణ చూడండి. యజ్ఞ వేద పురుష పాత వీడియోలు చూస్తే ఆ యజ్ఞ బ్రహ్మ దంపతులు స్వామివారు ఆహ్వానించడం, వాళ్ళకి బట్టలు ఇవ్వటం. ధర్మపత్ని సమేతుడై దీక్షితుడై యజ్ఞ పర్యవేక్షణ చేస్తూ ఉంటుంటాడు. యజ్ఞానికి ఇంకో పేరు ఉంది, హోమము అంటారు. హోమము అంటే యజ్ఞగుండంలోని అగ్ని లేక యజ్ఞాగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మలు అంటుంటారు. శాస్త్రి గారు చాలాసార్లు చెప్తుంటారు. ఎల్ఎస్పి గారు కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. యజ్ఞగుండంలోని అగ్ని లేక యజ్ఞాగ్ని, దట్స్ కాల్ హోమం. ఆ హోమంలో రకరకాల ద్రవ్యాలను వేస్తుంటారు. వాటిని ఏమంటారంటే ఆ సమర్పించడానికి ఒక పదం ఉంది, ఆహుతి అంటుంటారు. ఇప్పుడు ఆహుతి అంటే ఇప్పుడు మనం చెప్పాను మృత్యుంజయ హోమం అంటే మృత్యుంజయ మంత్రం అనమాట. సాయి గాయత్రి హోమం అంటే సాయి గాయత్రి జపం చేస్తుంటారు. ఆహుతి అంటే హోమంను ఏ ఏ దేవత ఉద్దేశించి చేస్తున్నామో ఆ దేవతలకు ఆహ్వానం. అది గణపతి హోమం అంటే గణపతికి ఆహుతి చేస్తారు. ధన్వంతరి హోమం అంటే ధన్వంతరి, నారాయణ హోమం అంటే నారాయణమూర్తి. ఒక మాట చెప్పుకుని ఒక వింటాం. ఇందాక 4 హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ 4 పేర్లు 4 చెప్పినాం. అధ్వర్యుడు అంటే యజుర్వేద మంత్రాలు పఠిస్తూ ఉంటాడు అని మనం అనుకున్నాము. ఈజ్ హ్యావింగ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ఈ అధ్వర్యుడు అనే ఆయన ఉన్నారో ఋత్వికుడు ఇంకొక అతను చేసే పనితో పాటు విల్ పెర్ఫార్మ్ వన్ మోర్ యాక్టివిటీ. యజ్ఞ నిర్వహణలో ఏమన్నా జరిగే దోషాలు ఏమైనా ఉంటే వాటి పరిహార మంత్రాలను పఠిస్తూ ఒక్కొక్క దైవనామాన్ని ఉచ్చరించి ఆ హవిస్సును అగ్నిలో వేస్తాడన్నమాట. ఆ అగ్ని ఆ హవిస్సులు ఆయా దేవతలకు అందిస్తుంటాడు. అలాంగ్ విత్ చాంటింగ్ ఆఫ్ యజుర్వేద. ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా చివరికి ఏం చెప్తుంటాం, యదక్షర పరం ఎందుకు చెప్తుంటారంటే ఇప్పుడు
ఇప్పుడు ప్రతి టెంపుల్లో తిరుపతిలో అయితే పవిత్రోత్సవాలు చేస్తారు. నెలలో సంవత్సరంలో 3 రోజులు, అంటే 365 రోజుల్లో 363 రోజుల్లో 365లో 3 తీసేయండి, 362 రోజుల్లో ఆగమ శాస్త్రం ప్రకారం చేసినా ఏమన్నా జరిగి ఉంటే టు రెక్టిఫై ఇట్ పవిత్రోత్సవాలు అని తిరుపతిలో మొన్నే అయింది. ఇయర్లీ వన్స్ 3 రోజులు చేస్తారు. వాళ్ళని దాన్ని బేస్ చేసుకుని దాదాపు అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాలు చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద అడిషనల్ డ్యూటీ ఆఫ్ దిస్ ఋత్విక్ ఆధ్వర్యం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. విల్ కంటిన్యూ టుమారో. రేగుల సామ్రాజ్యం గారు. సారామండి. సారీ సార్, ఇందాక మన గురువు గారికి నేను 330 అని చెప్పాను సార్, కళ్ళజోళ్ళు అక్కడ చూసి చెప్పాను. సారీ సాయిరాం. 340 పేజీలో 3 పేరా సాయిరాం, క్షమించాలి సాయిరాం. క్రితం నేను చెప్పిన సాయిరాం, జోసెఫ్ పనఫ్ గారు అని ఆయన యూరోపియన్ మెకానిక్ అయిన తర్వాత మళ్ళీ ఆయన డాక్టర్గా అయ్యి స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి యొక్క మాటల్లో తాను చిరునవ్వుతోనే పేషెంట్ని పలకరించాలా, ఈ గ్లూకోజ్ ఇంజక్షన్ బదులు ప్రేమ అనే ఇంజక్షన్ ఇస్తే బాగా పనిచేస్తుందని చెప్పారని, అలాగే ఆయన అవలంబిస్తూ చాలా నాలో మార్పు వచ్చిందని చెప్పారు సాయిరాం. నా నుంచి చికిత్స పొందుతున్న రోగులు కొందరు నా మీద దురుసుగా, కోపంగా, ఒక్కొక్కప్పుడు శత్రుభావంతోనూ ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నేను స్వామి చేసిన మరో ప్రబోధాన్ని జ్ఞప్తి చేసుకుంటూ ఉంటాను. నిన్ను ప్రేమించేవాణ్ణి, గౌరవించేవాణ్ణి ప్రేమించటం కానీ, లేక నిన్ను బాధించిన వాడికి, కీడు చేసిన వాడికి కీడు చేయటము గొప్ప ఏం కాదు. నిన్ను ద్వేషించి నీకు కీడు చేసిన వాడిని ప్రేమించటంలోనే గొప్పతనం ఉన్నది. చాలా సందర్భాల్లో నేను నిగ్రహంతో ఉండి అతన్ని ప్రేమించటం కొనసాగిస్తూనే ఉంటే వాళ్ళ క్రోధము, అసహనము కరిగిపోయి వాళ్లకు నేను సాయం చేయగలిగిన స్థితిలో ఉంటాను. అయినా క్రోధానికి క్రోధంతోనే స్పందించే సందర్భాలు కూడా కొన్ని నాకున్నాయి. కానీ ఇప్పుడు నేను చక్కని పురోగమనంలో ఉన్నాను. కోపం వస్తున్న సందర్భాలు తగ్గుతూ ఉన్నాయి. స్వామి చెప్పిన అర్థం చేసుకో, సర్దుకో అన్న మాటలు ఈ విషయంలో నాకు బాగా సాయం చేశాయి. స్వామి ప్రభావంలోకి రావడానికి ముందర ఇతర డాక్టర్ల మీద, రోగుల మీద నా నిర్ణయాలు ప్రకటిస్తూ ఉండేవాడిని. ఇతర డాక్టర్లు తప్పులు చేశారని విన్నప్పుడు నేను సలహా ఇచ్చే మందులు కాకుండా వాళ్ళు వేరే మందులు రాసినప్పుడు వాళ్ళని తీవ్రంగా చెడుగా నిర్ణయించేవాడిని. వాళ్ళతో ఏమీ అనకపోయినప్పటికీ నా ఆలోచనలో మాత్రము వాళ్ళ మీద విమర్శలు, తీర్పులు నిండా ఉండేవి. అయితే ఇప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు చేయగలిగినంత చేస్తారని, మాలో ఎవరు కూడా పరిపూర్ణులు కారని తెలుసుకున్నారట సాయిరాం. ఒక్కొక్కరిలో ఉండే వ్యతిరేకాంశాలకు, వాళ్ళ విచిత్ర ప్రవర్తనలకు మనసు పాడు చేసుకోకుండా వాళ్ళలోని మంచిని చూడటానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాను. వాళ్ళ మీద ఏవో నిర్ణయాలు చేయకుండా వాళ్ళు అగిపించే రీతికి, వాళ్ళ అలవాట్లకు వ్యతిరేక స్పందన కలగకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. పేషెంటు విపరీతమైన బరువుతో ఉండొచ్చు, లేక మరీ తక్కువ బరువుగాను ఉండొచ్చు, లేక దుర్గంధం వేస్తూ మురికిగా ఉండొచ్చు. అయినా అతనిలోని స్వామిని నేను సేవిస్తున్నాను అన్న అవకాశం కలిగిందన్న దాన్ని స్మరించుకుంటూ అతనిలోని మంచినే చూస్తాను. ఈ నా దృక్పథం నాకు నా సహచరులతోనూ, నర్సులతోనూ, ఆఫీసులోని రిసెప్షనిస్టుతోనూ నా పరస్పర సంబంధాలను పెంచడానికి సహాయం చేసింది. భగవాన్ సలహా ఇస్తూ ఇతరులు చేసే తప్పుల మీద మన ఆలోచనలు నిలిపి ఉంచితే ఆ తప్పులతోనూ మన మనసులు కూడా కల్మషం అవుతాయి. అట్లా కాకుండా వారి మంచి మీద మన మనసుని నిలిపి ఉంచితే మన మనసులోని చెడు ఆలోచనలు శుద్ధమయ్యి మంచి ఆలోచనలతో నిండిపోతాయి. ప్రేమానురాగాలతో పూర్తిగా నిండిన మనిషి మనసులోకి చెడు తలంపులు దూరలేవు అని అన్నారు.
నీవు ఎల్లవేళ ఒబ్లైజ్ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడు ఒబ్లైజింగ్గా మాట్లాడగలవు అన్న భగవాన్ యొక్క మరొక ప్రబోధం నాకు ఎంతగానో మేలు చేసింది. సైరా విషయం నాకేం అర్థం కాదు సైరా. ఒబ్లైజ్ అంటే ఏంటో, ఒబ్లైజింగ్ అంటే ఏంటో సైరా. ప్రతిరోజు సైరా సర్దుకుపోవటం. సైరా ప్రతిరోజు 1 డజన్ సార్లైనా దీన్ని పాటించే అవకాశం నాకు కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్లు అసాధ్యమైనవి కోరుతూ ఉంటారు. అయితే వాటిని నేను ఇవ్వలేకపోయినా వారితో మృదువుగా ఎందుకు ఇవ్వలేనో చెప్పినప్పుడు మాత్రం పేషెంట్ దానికి అంగీకరించి అశాంతి పొందకుండా వెళ్తూ ఉంటారు. అయితే అప్పటికే నేను పేషెంట్ గుండెకి నా గుండె కలిపి ఉంటే నేను సాధ్యమైనంత సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నానని విశ్వసించి నా మాటలను వాళ్ళు వింటూ ఉంటారు. పనప్ప గారి వైద్య వృత్తిలోని ప్రముఖమైన మార్పులన్నీ కూడా వారు భగవాన్ యొక్క సర్వవ్యాపకత్వ అనుభవాన్ని పొందటం వలనే కలిగాయి. రోజు రోజుకి నేను స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని మరీ తెలుసుకుంటున్నాను. ఒక్కోసారి ఈ స్పృహ హఠాత్తుగా దానంతటా అదే గాఢమైన ఒక అనుభూతి స్థాయిలో తెలుస్తూ ఉంటుంది. ఒక డెర్మటాలజిస్టుగా క్యాన్సర్ పట్టిన చర్మాన్ని తొలగించటం లాంటి శస్త్రపు పనులను చేస్తూ ఉంటాను. వృత్తిలోకి వచ్చిన తొలి రోజుల్లో స్వామి నాకు తెలియకముందు ఒక క్లిష్టమైన సర్జరీతో ఎట్లా మానుతుందో అన్న విషయంలో నాకు విచారం ఉంటూ ఉండేది. ఇప్పుడు స్వామి యొక్క సర్వవ్యాపకత్వ స్పృహ నాలో ఉదయించాక చర్మం మీద మొదటగా కత్తి పెట్టబోయే ముందు నా చేతులను చూసుకుంటూ, స్వామి, ఇవి నీ చేతులు, ఈ పనిని ఎట్లా చేయాలో దయచేసి వాటికి మార్గదర్శనం చెయ్యి అని ప్రార్థిస్తాను. నాకు ఇది ఎంతో గొప్ప విశ్వాసాన్ని ఇస్తుంది. నా చేతులకు మార్గదర్శనం చేయమని వారిని ప్రార్థించాక నేను ఎంతో మంచిగా నా పని చేయటమే కాక శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అది తోడ్పడుతుంది. ఈ రకంగా నేను భగవాన్ని ప్రార్థించి వారిని నాలోని మార్గదర్శకుడుగా సంభావించినప్పుడు నేను చేసిన పనులన్నీ కూడా సత్ఫలితాలను కలిగించినట్టుగా భావిస్తాను. సర్జరీ ఫలితాన్ని నేను వారికే వదిలేయటం చేత ఇక నేను దేనికి బాధపడేది అంతగా ఉండదు. కొన్నిసార్లు వారు సర్జరీలో అద్భుతాలను చేయడానికి నన్ను తమ పరికరంగా కూడా వాడుకున్నారు. ఎవరైనా పేషెంటు ఆధ్యాత్మిక లక్షణం ఉన్నవాడై ఉంటే మందులు లేక సర్జరీతో పాటుగా నిజంగా మాంచేవాడైన భగవంతుని ప్రార్థించమని సూచిస్తూ ఉంటాను. ఉదాహరణకి, ఎవరైనా పేషెంట్కి చికిత్సకులంగా చర్మం మీది దద్దుర్లు ఉండి ఏమి చేసినా తగ్గలేదనుకోండి, అయినా ఆనవాయితీగా ఇచ్చే మందులను అతనికి రాసి ఆ తర్వాత సుముఖ దృక్కోణము అంటే పాజిటివ్గా ప్రార్థనలు కూడా సాయం చేయమని చేస్తాయని తెలుపుతాను. చికిత్స ఏ దశలోనైనా ప్రేమ ప్రార్థనల శక్తిని పూర్తిగా వివరించలేము. వాటి శక్తి వర్ణనలకు అతీతం. స్వామి ప్రకారము చికిత్స లేని జబ్బు కూడా ప్రేమతో మానిపోతుంది. డాక్టర్ జోసెఫ్ పనఫ్ స్వామి తనకు ఇచ్చిన అనేక వరాలను తలుచుకుంటూ అందుకు గాను నేను ఎంతో రుణగ్రస్తుణ్ణి. వైద్యుడిగా నా పేషెంట్లకు సేవ చేసే అనేక అవకాశాలు కలిగినందుకు నేను కృతజ్ఞుణ్ణి. ఈ పని అంతా నిజానికి నా వ్యక్తిగత ఆధ్యాత్మిక పరిణతి కోసమే అని నాకు తెలుసు. భగవంతుడు మనకు ఎట్లా జీవించాలి, ఒకరినొకరు ఎట్లా చూసుకోవాలి అన్న దానికి తానే ఆదర్శంగా మార్గదర్శకం వహిస్తూ సుఖపెడుతూ బోధిస్తూ భూమి మీదకి దిగి వచ్చిన వేళలో నేను ఇక్కడ ఉన్నందుకు కూడా కృతజ్ఞుణ్ణి. క్రమం తప్పకుండా నేను భగవాన్ బాబా వారిని దర్శించడానికి వస్తూ వారి హాస్పిటల్లో పనిచేయగలగటం అన్న నా జీవితంలోని ఈ మహా అదృష్టానికి, ఈ మహత్ అవకాశానికి శాశ్వతంగా కృతజ్ఞుణ్ణి అంటున్నారు సాయిరాం. ప్రశాంతి నిలయంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని వ్యవస్థాపిస్తానని ప్రకటించడానికి 10 సంవత్సరాల ముందే భగవాన్ డాక్టర్ సారా పవన్ గారికి ఒక ఇంటర్వ్యూ ప్రసాదించి వారితో, నిన్ను నేను అనేక దేశాలకు అనుభవం సంపాదించుకోవడానికి పంపించాను. ఇప్పుడు నీకు ఆస్ట్రేలియాను ఎంపిక చేశాను.
నా కోసం చేయాల్సిన పని నీకు చాలా ఉన్నది. నీ వెంటే ఎప్పటికీ ఉండి నీకు దారి చూపుతూ ఉంటాను. 10 సంవత్సరాల తర్వాత పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తాను. నీవు వచ్చి నాతో ఉంటూ ఆ హాస్పిటల్లో ఎన్ ఎనిస్థాటిస్టుగా నాకు సేవ చేస్తావు. నీ పిల్లల చదువు, పెళ్ళిళ్ళు, భవిష్యత్తుల సంగతి నేను చూసుకుంటాను. నీవేమో నా పని చెయ్యి అని అన్నారు. సారా పవన్ 1980 డిసెంబర్లో ప్రశాంత్ నిలయానికి రావడం అదే మొదటిసారి. 5 సంవత్సరాల తర్వాత ఆయన ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఆయన మలేషియాలో పుట్టి శ్రీలంక, సింగపూరు, యూకే అంటే ఇంగ్లాండ్లో చదివి 5 సంవత్సరాలు న్యూజిలాండ్ ఉద్యోగం చేసి ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఆస్ట్రేలియాలో శ్రీ సత్యసాయి సంస్థలో ఒక దశాబ్దం పైగా ఆత్మతృప్తిగా సేవలు చేశాక చివరగా బాబావారి ఆదేశం మేరకు 1993 నవంబర్లో ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. తన మెడికల్ ప్రాక్టీస్ మీద భగవాన్ యొక్క ప్రభావాన్ని తెలుపుతూ డాక్టర్ పవన్ కింది విధంగా అన్నారు. ఎనెస్థీషియా ఇంటెన్సివ్ కేర్లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి దశలో సర్జికల్ లేక హాస్పిటల్ ఒత్తిడిలో బాధ, భయం, ఆవేశాలు కలిసిపోయి ఆ స్థితి వెనక ఉండే అంశాలను గురించిన అవగాహన కానీ తెలుసుకుందామన్న ఉత్సాహం కానీ నాకు లేవు. నా యొక్క తార్కిక యాంత్రిక దృక్పథాలు మానవ వ్యక్తిత్వాన్ని గాఢంగా అధ్యయనం చేయనీయకుండా మందులను, టెక్నాలజీని వాడుతూ నా ప్రాక్టీసును పరిమితం చేసింది. విజయం ప్రాప్తించినప్పుడు పొంగిపోవటం, అపజయం పాలైనప్పుడు కృంగిపోవటం జరిగేది. ఈ ఫలితాలు ఇట్లా రావటం వెనకన మరేదో ఉన్నది అని నాకు ఎన్నడూ అనిపించలేదు. ఈ జీవితం యొక్క అర్థం నిజాయితీతో అన్వేషించడం మొదలుపెట్టాక అది నా పనిలో బాబావారి యొక్క అదృశ్యహస్తం అనుభవంలోకి వచ్చాక పేషెంట్స్ విషయకంగాను క్లినికల్ విషమ పరిస్థితుల్లోనూ నా దృక్కోణం క్రమంగా మారింది. వైద్యంలోని ఆధునిక ధోరణులు చాలా యాంత్రికమైనవని, పేషెంట్లను సజీవ యంత్రాలుగా మాత్రమే అవి చూస్తున్నవని, మనుషుల ఆశలు, ఆదుర్తాలను అవి పట్టించుకోవట్లేదని, దాంతో మనం అవయవాలకు, రోగాలకు చికిత్స చేస్తున్నాం తప్ప పేషెంట్కు చేయటం లేదని తెలుసుకున్నాను. ఆధునిక పాశ్చాత్య భౌతిక శరీరాన్ని మాత్రమే పట్టించుకుంటుంది. అది అరోగమునకు మూలమైన మనసు యొక్క ముఖ్య పాత్రను నిర్లక్ష్యం చేస్తుంది. చాలా లోతుగా విశ్లేషణకు అందకుండా ఒక ఆధ్యాత్మిక కోణంతో భయం మొదలైన విముఖ నెగిటివ్ రుణ ఒత్తిడులతో కలిగే స్పందనలకు మూలంగా మనసు ఉన్నదని పాశ్చాత్య వైద్య విధానం తెలుసుకోవటం లేదు. పేషెంట్స్ విషయంలో నేనిప్పుడు ఎంతో ప్రేమగాను దయతోనూ ఉంటున్నాను. స్వామి దయ వల్ల నా సాంత్వనపు మాటల ద్వారా ప్రేమ శక్తి ప్రవహించడానికి ధన్యమైన పరికరంగా ఉండగలుగుతున్నాను. ఎనెస్థీషియా ఇవ్వటానికి ముందు పేషెంట్లను ప్రేమగా పట్టుకోగలుగుతున్నాను. ప్రేమపూరితమైన మాటలు పేషెంట్లను మంత్రముగ్ధులు చేసేట్టు చేస్తాయి. అవి మత్తులోకి జారుకోవటానికి, దానిలోంచి హాయిగా లేవటానికి తోడ్పడతాయి. ఆపరేషన్ థియేటర్లోని వ్యవహారం అంతా అందరూ కలిసి చేసేది అయినప్పటికీ పేషెంట్ భద్రత విషయంలో ఎనెస్థెటిస్ట్ది ఎక్కువ బాధ్యత అని చెప్పాల్సి ఉంటుంది. ఆపరేషన్ అన్న పనిలో సర్జన్ని తండ్రితో పోల్చవచ్చును. ఎనెస్థెటిస్ట్ ఏమో తల్లి లాంటి వాడు, నర్సులేమో బంధువులు, టెక్నికల్ స్టాఫ్ స్నేహితులు, శుభ్రం చేసేవాళ్ళేమో ఇంట్లో పనివాళ్ళు. అందరిది కూడా ఒకే లక్ష్యం, పేషెంట్ అనే పిల్లాడికి శ్రేష్టమైనది లభించాలి, అంతే. ఇక ఇది తల్లికి బాగా చేతనవుతుంది. పోగా ఆపరేషన్ థియేటర్లోని వాతావరణాన్ని ఆధ్యాత్మికాలిస్తే వచ్చే లాభాలు విపరీతం. దైవస్పృహతో పనిచేస్తూ ఆ మూల పదార్థం నుంచి ఉత్తేజాన్ని, సూచనలను పొందుతూ ఉంటే మనకు సంపూర్ణమైన సత్ఫలితాలు లభిస్తాయి. చాలా వరకు నాకు భగవాన్ సన్నిధి స్వామి ఉనికి అనమాట తెలుస్తూ ఉంటుంది. వారి పరికరంగా ఆ సన్నిధిలో పనిచేస్తూ ఉంటాను. ఎవరైనా ఒక పేషెంటు తీవ్ర ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు
అతని రక్షణ కోసం స్వామిని ప్రార్థించగా వారు కలగజేసుకుంటూ ఉండటం కూడా నా అనుభవంలో ఉంది. అనేక మార్లు దయామయుడైన మన స్వామి ప్రార్థనకు స్పందిస్తూ పేషెంట్లను అద్భుతంగా కాపాడారు. ఆస్ట్రేలియాలో ఉన్న నా సహచరులు చాలామంది ఇదెట్టా జరిగిందబ్బా అని నా ముందు ఆశ్చర్యపడుతూ ఉండేవారు. నా సమాధానం అలాంటప్పుడు సూటిగా ఉంటుండేది. నా ప్రార్థనలకు సమాధానంగా నా గురువు ప్రబోధకుడు అయిన శ్రీ సత్యసాయి బాబా వారు ఆ పేషెంట్కి సాయం చేశారని చెప్తూ ఉండేవాడిని. సిడ్నీలోని 2 అగ్రశ్రేణి సర్జన్లు, ఒక ఆయన సర్జరీ ప్రొఫెసరు, మరొక ఆయన ఆర్థోపెడిక్స్ ప్రొఫెసరు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు విషమ పరిస్థితి తరస్థపడితే సాయిబాబా వారిని ప్రార్థించమని దాచుకోకుండా నన్ను కోరేవారు. డాక్టర్ పవన్కు కలిగిన అలాంటి అనేక అనుభవాల్లో స్వామి జోక్యం చేసుకున్న ఒక అనుభవం ఇక్కడ ఇస్తున్నాం. దీనికి డాక్టర్ పవన్ బలమైన ప్రత్యక్ష సాక్షి. మందులే లేకుండా ఒక పేషెంట్కి జబ్బు కుదిరిన సందర్భం ఇది. 1982లో ప్రశాంతి నిలయంలో జరిగిన క్రిస్టమస్కి ఆస్ట్రేలియా నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. తన కుటుంబంతో డాక్టర్ పవన్ కూడా వచ్చారు. డిసెంబర్ 19 నాటి ఉదయం బాబావారు డాక్టర్ పవన్కి అతని కుటుంబానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్వామి ఒక చక్కని వెండి ఉంగరం సృష్టించారు. దానిలో మధ్యన బంగారంతో స్వామి యొక్క బొమ్మ ఛాతీ వరకు ఉబ్బెత్తుగా ఉన్నది. దాన్ని స్వామి అతని వేలుకు తొడిగారు. అతను ఇంటర్వ్యూ గురించి బయటకు రాగానే ఆస్ట్రేలియన్ సంస్థల్లో ప్రముఖ సభ్యుడైన శ్రీ ఆర్థర్ హిల్కోట్ అతన్ని మందిరం బయట కలిసి పలకరించి తక్షణం రెవరెండ్ టెడ్ ముల్వేహిల్ని చూడమని కోరాడు. అతను అడిలైడ్ నుంచి వచ్చిన కేథోలిక్ ప్రీస్టు. ఆయన గంట నుంచి తన గదిలో మూర్ఛలో పడి ఉన్నాడు. ఆయన పరిస్థితి గురించి ఆయనతో వచ్చిన ఒక చిన్నవాడైన డాక్టర్ పవన్ గారికి తెలిపాడు. టెడ్ యొక్క కేసు ఎడలైడ్లోని ఫ్లిండర్స్ ఇన్స్టిట్యూబ్లో నిశితంగా పరిశీలించారు. ఆయనకు వస్తున్న మూర్ఛలు సాధారణంగా వచ్చే ఎపిరిజెప్సీ జాతిలోకి చేరవు. ఆనవాయితీగా ఇచ్చే మందులకు అది తగ్గనూ లేదు. అవి రావటం ముందస్తుగా చెప్పనూ లేము. అవి ఏ క్రమంలో వస్తాయో ఎప్పుడు వస్తాయో చెప్పలేము. వీలియంని నాడికి ఇవ్వటం ద్వారా తాత్కాలికంగా మాత్రం వాటిని ఆపవచ్చు. అంతే తప్ప టెడ్ గారికి సాయం చేయడం కోసం వ్యాధి నిరోధక చికిత్స ఏదీ లేదు. అలాంటి స్థితిని సరిగ్గా విశ్లేషించే స్పెషలిస్టు జ్ఞానం పవన్ గారికి కూడా లేదు. టెడ్ గారికి రూములకు వచ్చేటప్పటికి మూర్ఛలతో ఆయన నేల మీద స్పృహ తప్పి పడి ఉండటం పవన్ గారు చూశారు. వారి కళ్ళు పైకి పోయాయి. నాలుక ఒక పక్క తిరగబడింది. ఆయన పేరు పిలిస్తే స్పందన లేదు. యువ డాక్టర్ తనతో వేలియం ఇంట్రావీనస్ ఇంజక్షన్లు తెచ్చి ఇచ్చాడు. కానీ అది కూడా ఆయన మీద అప్పుడు పనిచేయలేదు. ఏం చేయాలో ఎవరికి తెలియలేదు. దాంతో పవన్ గారు తనలో ప్రఖ్యాత ఫ్లిండర్స్ ఇన్స్టిట్యూట్ దీన్నే పరిష్కరించి సరైన చికిత్సను కనుక్కోలేకపోయినప్పుడు ఇక మనకు ప్రశాంతి నిలయంలోనే వేరే అవకాశం ఏముంది కాక అని అనుకున్నాడు. ఇక ఆయన డాక్టర్ భగవంతుని వైపు తిరగాలి అంతే. ఆయన స్వామిని ప్రార్థించి కొన్ని నిమిషాల ముందే తనకు ఇంటర్వ్యూ గదిలో స్వామి ఇచ్చిన విభూతిని టెడ్ గారి నొసట, ఛాతీ మీద, పై అవయవాల మీద ఉంచి వారి నాలుక మీద కొద్దిగా వేశాడు. తక్షణమే మార్పేమీ కలగలేదు. పవన్ గారి వేలికి ఉన్న మెరుస్తున్న ఉంగరాన్ని చూసి ఆర్థర్, స్వామి ఈ ఉదయం మీకోసం ఈ ఉంగరం సృష్టించి ఇచ్చారా అని అడిగాడు. అవును అని పవన్ గారు చెప్పగా, అయితే ఈ ఉంగరాన్ని టెడ్ గారు త్వరగా కోరుకోవాలని ప్రార్థనతో ఆయన నొసట పెట్టండి అని సూచించారు. టెడ్ నొసట మీద స్వామి ఉంగరం తగలగానే టెడ్ గారి కళ్ళు మామూలుగా అయ్యి పవన్ గారిని చూస్తూ తడబాటు మాటలతో, అది సారాయేనా, ఎంతో ధన్యవాదాలు అని అన్నాడు. ఆయన పూర్తిగా కోరుకొని క్రిస్మస్ ప్రోగ్రాంలకు కథనం చేసే ముఖ్య పాత్రను పొందాడు. అతను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాక కూడా మళ్ళీ ఎన్నడూ ఫిట్స్ రాలేదు. భగవన్ అనుగ్రహం వల్ల టెడ్ గారి విచిత్రమైన ఫిట్స్ జబ్బు శాశ్వతంగా తగ్గిపోయింది. 1992లో పవన్ గారికి మొదటి మనముడు కలగటం ఒక పెద్ద డ్రామా తప్ప మరొకటి కాదు. మృతపిండానికి భగవాన్ ప్రాణం ప్రసాదించారప్పుడు
దిగ్భ్రాంతి కలిగించే ఆ డ్రామా కథను పవన్ గారే ఇట్లా చెప్పారు. గర్భం దాల్చాక 28 వారాల తర్వాత మా పెద్దమ్మాయికి కాన్పుకి సమయం కాకముందే నొప్పులు రావడంతో హాస్పిటల్లో చేర్చాం. కాన్పుల షూట్లో పెన్ను సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందే కాన్పు కాకుండా ఉండటం కోసం నాడి ద్వారా మందులు ఎక్కించారు. పొత్తి కడుపు మీద విభూది పూశారు. 24 గంటల తర్వాత మా ప్రార్థనలకు సమాధానంగా కడుపు ముడుచుకోవడం ఆగిపోయింది. కానీ మళ్ళీ 32 వారాల తర్వాత గర్భధారణ వల్ల కలిగే హైపర్ టెన్షన్ తీవ్రమవటం వల్ల హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు, ఓడేమా అంటే వాపు విశ్రాంతిని ఇవ్వటం వల్ల మందు వల్ల తగ్గకపోవడం చేత భిన్నం పరిస్థితిని తెలుసుకోవటం 34వ వారంలో స్కాన్తో పాటు LS నిష్పత్తి తీయడం జరిగింది. తల్లిని రక్షించడం కోసం శిశువుకు కూడా ప్రమాదం జరగకుండా ఉండటం కోసం శిశువును అవతలకు తీయాలని నిర్ణయించారు. మర్నాడు ఉదయం పొరలకు రాపిడి కలిగించి నొప్పులు కలిగించడం కోసం సింటోసినాన్ను చొరబరిచారు. సింటోసినాన్కి మనకు తెలియని కారణం చేత పిండం తప్పుగా స్పందించి దాని హృదయ స్పందన ఆగిపోయింది. గుండె చప్పులు వెంటనే కూడా ఆగిపోయింది. మేము అర్జెంటుగా సిజేరియన్ శాఖకు వెళ్ళాము. ఎవరూ పరిసరాల్లో లేనందున మా అమ్మాయికి నేనే ఎనెస్థీషియా ఇచ్చాను. మా అల్లుడు కూడా డాక్టర్ కావడం వల్ల ఆపరేషన్లో సహాయం చేయాల్సి వచ్చింది. ఆపరేటింగ్ గదిని సిద్ధం చేయడానికి 30 నిమిషాల కన్నా ఎక్కువ పట్టింది. ఎనెస్థీషియా ఇచ్చిన 2 నిమిషాల్లోనే మగమృత శిశువు ప్రసవం అయింది. శిశువుని పట్టించుకోవడానికన్నా ముందు తల్లిని కాపాడటం నాకు ముఖ్యమైంది. అప్పటికే గర్భంలో గుండె కొట్టుకోవటం ఆగిపోయి 40 నిమిషాలైంది. పిండం జీవరహితంగా చిన్నగా నీలి బూడిద రంగుతో శ్వాస లేకుండా గుండె చప్పుడు లేకుండా ఉంది. అది వ్యర్థమని తెలిసి కూడా శిశువుని తిరిగి బ్రతికించడానికి చేయవలసినంతా చేశాను. శిశువు గుండె స్ట్రాబెర్రీ కన్నా చిన్నది కావటం చేత బొటన వేలుతోనే దాని రొమ్ము మీద రుద్ది శిశువు శ్వాస కప్పుని నా కుడి చేత వాడుతూ దాని ఊపిరితిత్తులోకి కొంత ఆక్సిజన్ పంపించాను. నూతన శిశువుల వైద్య రంగంలో నాకు ఉన్న అనుభవం అల్పాతి అల్పం కాబట్టి ఒకవేళ ఆ శిశువు బ్రతికినా దాని మెదడుకి ఏమీ నష్టము లోపము జరగకూడదని స్వామి సహాయం కోసం ప్రార్థించాను. శిశువు శరీరం ప్రాణవాయువుతో గులాబీ రంగుకు తిరుగుతూ ఉన్నది, కానీ అది నిరంతరంగా జరగటం లేదు. 5 నిమిషాలకు పైగా నేను ఇట్లా చేశాక నా అంతర్వాణి బిగ్గరగా స్పష్టంగా ఇలా అనటం వినిపించింది. పోనీ ఏం చేయదలుచుకున్నావు? ఇంట్లో ఒక భూతాన్ని చేయదలుచుకున్నావా? తక్షణం ఆ వాణి అన్నదాని నాకు తెలిసింది. నీవు హృదయ స్పందన చేయగలుగుతావు, కానీ చచ్చిన మెదడుకు ప్రాణం పోయలేవు కదా అని అనిపించింది. సాధారణ శిశువుకి నిమిషానికి 140 మార్లు కొట్టుకోవాలి, కానీ ఇప్పుడు 0 నుంచి 70 వరకు చేయగలిగాను. అది కూడా స్థిరంగా లేక అప్పుడప్పుడు కొట్టుకుంటుంది. రంగులోనూ మార్పు లేదు. నేను ఆపరేషన్ థియేటర్ తలుపులో నుంచి బయటకు తొంగి చూసి నా భార్య చిన్న కూతురుతో స్వామికి SOS ప్రార్థన పంపమన్నాను. పెళ్ళయి 5 ఏళ్ళైన పిల్లలు లేకపోవడం చేత ఈ అమూల్యమైన పిల్లవాడు ఇట్లా కావడం చేత మా అమ్మాయి అనవసరంగా దుఃఖపడుతుందని మాకు తెలుసు. కాబట్టి ఆమెను బాగా మత్తులో ఉంచాలని అనుకున్నాం. ఆ శిశువు ఎంతసేపు ఉంటుందో మాకు తెలియదు. మిక్కీలు కొత్తదైన అప్పుడే వచ్చిన కొత్త మోడల్లో ఇంటెన్సివ్ కేర్ క్రిబ్ని ఎట్లా నడపాలో కూడా అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు. మా అందరి పెదాల మీద సాయిరామ్ అన్నదొక్కటే మహామంత్రం. తల్లికి బాగా మత్తు మందు ఇవ్వటం వల్ల స్పృహ లేకుండా ఉన్నది. తక్కిన వాళ్ళు అద్భుతం ఏదో జరుగుతుందని లేక జరగకూడదేదో జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. తదనంతరం చిన్నపిల్ల డాక్టర్ వచ్చి క్రిబ్ని పనిచేయటం మొదలుపెట్టాడు. శిశువుకి శ్వాస అప్పుడప్పుడు ఆగిపోతూ ఉండటంతో పరిస్థితిలో మార్పు సూచన ఏమీ కనపడలేదు. ఏదో ఒక అదృశ్య శక్తి మా ఆలోచనని కుంటుపరచడం చేత పక్కనే ఉన్న హైటెక్ నియోనాటల్ ICUకు బదిలీ చేయమని చెప్పలేదు. బహుశా మెదడు చచ్చిపోయినా
లేక ఎంతగానో అణగారిపోయి ఉన్న స్థితిలో బదిలీ చేయటం అన్న సంకోచం ఆయనకి తప్పింది. ఈ సమస్యను పరిష్కరించమని మేము బాబా వారికే వదిలేశాం. ఒకవేళ శిశువును మేము అప్పుడు నియోనాటల్ ఐసీయూకి బదిలీ చేసి ఉన్నట్టయితే ఒక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా మాకు వారి నుంచి మీ శిశువు బ్రతికి ఉన్నదని కానీ దాని మెదడు మాత్రం దెబ్బతిన్నది, దానికి మేమేం చెయ్యలేము, మీరు శిశువుని ఇంటికి తీసుకుని పోండి అని వార్త వచ్చి ఉండేది. నిజమే, ఆగిన గుండెని డాక్టర్లు ఊపి కదిలించవచ్చు, కానీ చచ్చిన మెదడుకు ప్రాణం పోయటం భగవంతుని వల్ల తప్ప మరి ఎవరి వల్ల అవుతుంది? మా అల్లుడు ఇంటికెళ్ళి దేవుడి గదిలో అగరబత్తి వెలిగించి ఆయన ప్రార్థించాడు. స్వామి తన ఉనికిని, తన అభయదానాన్ని చాలా విచిత్రంగా చూపించాడు. కాలుతున్న అగరబత్తి నుంచి బూడిద కింద పడకుండా గట్టిగా ఉంటేనే ఎస్ అనే అక్షరంగా రూపొందింది. క్రిబ్బికి చుట్టూతా మాకు అప్పుడప్పుడు మల్లెపూల వాసన తెల్లగా వచ్చింది. మొదటి 20 గంటలు మాకు పెద్ద పీడకల. రాత్రి ఏదో ఒక అదృశ్యహస్తం శిశువుకి ఆహారాన్ని అందించే నాళాన్ని లాగేసింది. తెల్లవారుజాము నిన్ను వచ్చేటప్పటికి శిశువు ఇంకా నీలం రంగులోనే కనపడుతుంది. అవయవాల్లో ఏ రకమైన చలనమూ లేదు. నర్సు గాబరాపడి మళ్ళీ ఆహార నాళాన్ని శిశువు తగిలించమని నన్ను కోరింది. ఆ ఆహార నాళం బయటికి రావటం బహుశా దేవుని సూచన అని, శిశువుని తల్లిబడిలోకి బహుశా చేర్చాలని నా అంతర్వాణి పలికింది. మేమందరం అదిరిపోయేటట్టుగా 20 గంటల తర్వాత మొదటిసారిగా వాడు తల్లి పాలన తప్పరించడం మొదలుపెట్టాడు. తల్లి యొక్క ప్రేమశక్తి శిశువుకి గుప్తంగా బదిలీ అవుతూ ఉండటం ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలిగింది. ఇట్లా శక్తి పొంగి పొరలటంతో వాడు తల్లి రొమ్ము నుంచి తనకు తానే పాలు తాగటం కాక తన అవయాలు కదిలించడం కూడా మొదలుపెట్టాడు. చుట్టూతా భగవాన్ పరిస్థితులన్నిటికీ అద్భుతంగా తిప్పేశారు. తర్వాత 2.2 కేజీల బరువున్న శిశువుకి క్రమంగా బరువు పెరిగింది. తల్లికి రక్తపోటు మామూలైంది. 5వ రోజుకి అందరం ఇల్లు చేరాం. శిశువు చుట్టూతా సారా 351తో ఆపు. అయిపోయింది సార్, ఎంతవరకు అయిపోద్ది. శిశువు చుట్టూతా బాబావారి యొక్క నిందమైన ఉనికి మాకు ఇంకా అవసరం ఉంది. నెలల కొద్దీ రాత్రి బాబులు బాబా మధురంగా ఉచ్చారణ చేసిన గాయత్రి మంత్రం సీడీని వినిపించాము. మరుసటి వారము మా మనవడికి ప్రాణదానం చేసినందుకు స్వామికి కృతజ్ఞత తెలుపడం కోసం ప్రశాంతి నిలయానికి వెళ్ళాను. వెళ్ళి స్వామితో, స్వామి మృత శిశువుగా బయటకు వచ్చిన మా మనవడికి మీరు ప్రాణదానం చేశారు. వాడు మీ శిశువే. వాడికి మీరే పేరు పెట్టి మీరే వాడిని జీవితకాలమంతా చూడాలి అని అన్నాను. మన ప్రీతమ స్వామి నా ప్రార్థనలను మన్నించి వాడికి ఆదిత్య అని నామకరణం చేశారు. ఆదిత్య అంటే సూర్యుడు అని అర్థం. ఈ ఆదిత్యుడి ద్వారా కుటుంబానికి ఎంతో సుందరమైన సూర్యోదయం అయ్యింది. వారి జీవితాల్లో స్వామి ప్రేమక ఓష్టంతోనూ వారి జ్ఞాన దీదులతోనూ నింపారు. డాక్టర్ సారా పవన్ గారికి స్వామి సర్వశక్తిమతాన్ని నిరూపించే అభదాయకమైన మరొక అనుభవం ఇది. సాయిరామ్. స్వామి మరి ఇది 2వసారి నాకు చదవటానికి అవకాశం ఇప్పించిన స్వామికి శతకోటికి ధన్యవాదాలు సాయిరామ్. ఇంతసేపు విన్న వారికి కూడా నాకు ధన్యవాదాలు సాయిరామ్. స్వామి ఇంకేదైనా పొరపాట్లుంటే క్షమించాలి సాయిరామ్. ఈ నా ఫోన్ కూడా సరిగా లేక ఇన్ని రోజు నుంచి గురువు గారికి అలా చెప్పాల్సి వచ్చింది సాయిరామ్. క్షమించాలి సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.